అండి వెల్కమ్ టు మై ఫ్యాషన్స్. నేనైతే మీకు ఈరోజు ఒక లాంగ్ ఫ్రాక్ అనేది అంబ్రెల్లా కట్టు, ప్రిన్సెస్ కట్టు, హ్యాండ్స్ వచ్చేసేసరికి మనకి డబల్ లేయర్ అంబ్రెల్లా హ్యాండ్స్ ఇవన్నీ ఏ విధంగా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలో నేను చాలా సింపుల్గా మీకైతే ఈ వీడియోలో అయితే చూపిస్తాను. ఈ శారీ వచ్చేసి ఒక సింథటిక్ శారీ అనమాట. ఇది మనకి 5.5 మీటర్స్ ఉంది శారీ అయితే. ఈ శారీ మొత్తంతో కూడా నేను ఫ్రాక్ అయితే స్టిచ్ చేస్తాను. చాలా గేర్ అనేది వస్తుంది. 8 మడతల మీద క్లాత్ అనేది వేసుకొని ఫ్రాక్ కట్ చేస్తాను. మనకి లైనింగ్ వచ్చేసి పాలిస్టర్ లైనింగ్, ఇది 3 మీటర్స్ లైనింగ్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు వీటితో ఫ్రాక్ అయితే కింది పార్ట్ అయితే కట్ చేసుకుందాము. మనకి పైన బాడీ పార్ట్కి అయితే ఈ కాటన్ లైనింగ్ అయితే తీసుకున్నాను. ఇది మనకి ఒక బాడీ పార్ట్కే, మనకి హ్యాండ్స్కి అయితే లేదు కాబట్టి 80 సెంటీమీటర్స్ అయితే సరిపోతుంది. ఇది నార్మల్ సైజు ఫ్రాక్ అనమాట. చెస్ట్ సైజ్ వచ్చేసేసరికి మనకి 32 ఇంచెస్ ఉంది. కింద నడుము సైజ్ అయితే 28 ఇంచెస్ ఉంది. ఇప్పుడు ఈ మెజర్మెంట్స్ తోటి మనం ఫ్రాక్ అయితే కట్ చేసుకుందాము. ఈ పింక్ కలర్ క్లాత్ ఉంది కదా, ఇది వచ్చి మనకి హ్యాండ్స్కి తీసుకున్నాను క్లాత్ అయితే. ఇప్పుడు శారీ అయితే 4 మడతల్లాగా, మనం మామూలుగా చీర మడత వేసుకునేటప్పుడు 4 మడతలు మొత్తం కూడా వేసుకుంటాం కదా, సేమ్ అదే విధంగా శారీ మొత్తం మనకి కొంగు పార్ట్ అనేది సపరేట్గా ఏమీ లేదు, అంతా ఒకటే ఉంది ప్రింట్ అనేది. కాబట్టి మొత్తం శారీ అంతా కూడా 4 మడతల్లాగా వేసేసుకొని ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మీరైతే ఫోల్డ్ చేసేసుకోండి క్లాత్ అనేది. ఇప్పుడు మనకి మొత్తం 8 మడతలు అయితే ఈ శారీ అనేది వచ్చింది. చూసారు కదా, ఇక్కడ ఒక కోన్ షేప్ అనేది వచ్చేలాగా ఫోల్డ్ చేసేసుకున్నాను. ఇది ఇప్పుడు మొత్తం శారీ అంతా కూడా 8 మడతల మీద ఉంది. ఇప్పుడు మనకి చాలా గేర్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ ఫ్రాక్కి నడుము కొలత వచ్చేసి 28 ఇంచులు ఉంది కాబట్టి, ఇది 8 మడతల మీద ఉంది కాబట్టి మీరు 3.5 ఇంచులు అనేది వేసుకుంటే సరిపోతుంది. 3.5 ఇంచులు వేసుకుంటే 3.5 ఇంటూ 8 మొత్తం కూడా మనకి 28 ఇంచులు అనేది వచ్చేస్తుంది. ఖర్చు కోసం మీరు ఒక 1/2 ఇంచు వేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మనకి ఇది 8 మడతల మీద ఉంది కాబట్టి 8 పావులు అయినా కానీ మీకు దాదాపు ఒక 2 ఇంచుల వరకు కూడా ఖర్చు అనేది వస్తుంది. కాబట్టి మీరు ఎక్కువ క్లాత్ అనేది తీసుకోకండి. తీసుకుంటే మీకు సైడ్కి క్లాత్ అనేది ఎక్కువ ఖర్చుకి వచ్చేస్తుంది కాబట్టి అంత అవసరం లేదు. ఇప్పుడైతే ఈ విధంగా 3.5 ఇంచులు, ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా ఖర్చు కోసం 4 ఇంచులకైతే మార్కింగ్ అయితే వేసేసుకున్నాను. మనకి బాడీ పొడవు వచ్చి 13.5 ఇంచులు ఉంది. మనకి ఈ ఫ్రాక్ మొత్తం లెంత్ 54 ఇంచులు ఉంది. అంటే 54 ఇంచులలో 13.5 ఇంచులు అయితే తీసేస్తే మనకి కింది వరకు ఎంతైతే లెంత్ వస్తుందో అంత లెంత్ అనమాట. అంతకి నేను ఇక్కడ మార్కింగ్ అయితే వేసేసుకున్నాను. అంటే మనకి దాదాపుగా 41 ఇంచుల వరకు కూడా వచ్చేస్తే ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఖర్చు కోసం అయితే వేసుకుంటే 42 ఇంచుల వరకు కిందికి మార్కింగ్ అయితే వేసేసుకోండి. ఇప్పుడు ఇక్కడ మార్కింగ్ వేసుకొని పైన టేప్ పెట్టుకొని, మనం ఇప్పుడు 42 ఇంచులకైతే మార్కింగ్ వేసుకున్నాం కదా, అక్కడి వరకు ఎంత పొడవు అయితే వచ్చిందో ఇంకా మీకు పైన టేప్ అనేది కదిలించకుండా ఈ విధంగా కొంచెం కొంచెం టేప్ అనేది జరుపుతూ మార్కింగ్ అనేది వేసేసుకోండి. ఎందుకంటే మీకు ఈ విధంగా వేసుకుంటే ఏంటంటే పైన టేప్ అనేది కదిలించకుండా కింద మనకి రౌండ్ షేప్ అనేది నీట్గా వస్తుంది అనమాట. మీరు కొత్తగా కట్ చేసుకునే వాళ్ళైనా సరే చాలా నీట్గా కింద సర్కిల్ అనేది కరెక్ట్గా వస్తుంది. కాబట్టి మీరు ఈ విధంగా వేసుకోండి. మనము ఎక్కడి వరకు అయితే లెంత్ అనేది చూసుకున్నామో, మనం నడుము దగ్గర నుంచి కిందికి లెంత్ చూసుకుంటాం కదా, అక్కడి నుంచి వెళ్ళి అక్కడికి ఒక మార్కింగ్ అనేది వేసుకోండి. కింది వైపు వేసుకున్న తర్వాత మళ్ళీ టేప్ అనేది ఫస్ట్ పైన పెట్టుకొని ఆ 41 ఇంచులు ఫస్ట్ పైన ఎంతైతే లెంత్ ఉందో అది మీకు ఎక్స్ట్రా కలుస్తుంది కదా, మీకు కొంచెం పొడవు అనేది వచ్చేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఈ విధంగా మొత్తం దీని పొడవు అయితే మనకి 41 ఇంచులన్నరనే వస్తుంది. ఇప్పుడైతే పైన నడుము మార్కింగ్ అయితే వేసుకున్నాం కదా, ఈ విధంగా కట్ చేసుకుంటే మనకి దీనికి అతుకులు అనేవి కొంచెం వస్తుంది అన్నమాట. మన ఇక్కడ స్టార్టింగ్లో నేను కట్ చేయడం స్టార్ట్ చేశాను చూడండి, అక్కడ కొంచెం అతుకు అనేది వస్తుంది ఒక 2 ఇంచుల వెడల్పుతోటి. మనకి ఇంకా ఎక్కువ అతుకు అనేది ఏమీ రావట్లేదు, ఎందుకంటే మనం మొత్తం శారీ అంతా కూడా ఫ్రాక్ కోసం వాడుతున్నాం కాబట్టి. ఇప్పుడైతే లోపల మనం లైనింగ్ అయితే కట్ చేసుకుందాము. ఇది మొత్తం కూడా 8 మడతల మీద వేసేసుకున్నాను అనమాట. ఎడ్జెస్ అనేవి నాకు ఆపోజిట్లో ఉన్నాయి మొత్తం అన్నీ. మనకి జాయింట్ ఉన్న క్లాత్ అయితే నా వైపు ఉంది. ఇప్పుడు మొత్తం పొడవు అయితే కట్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి ఫ్రాక్ కింద బాటం పొడవు అనేది ఎంత ఉందో దానికంటే ఒక 1 ఇంచ్ అనేది తక్కువ పెట్టుకొని, ఇప్పుడు మనం 41 ఇంచులన్నర అయితే పైన క్లాత్ కట్ చేసుకున్నాం కదా, ఇది 39 ఇంచుల వరకు కూడా
కట్ చేసుకోవాలి. ఒక 1 ఇంచ్ తక్కువనే చేసుకోండి. ఇప్పుడు సేమ్ మనం 3.5 ఇంచులు అదేవిధంగా ఒక పావు ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఖర్చు కోసం పాదకో 4 ఇంచులకైతే ఏ విధంగా మార్కింగ్ వేసుకున్నాం కదా, సేమ్ అదే విధంగా వేసుకొని ఇప్పుడు టేప్ అనేది ఇప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా తీసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా తీసుకుంటే ఏంటంటే మనకి లైనింగ్కి కింది వైపు అతుకులు అనేవి రాకుండా మనకు కావాల్సినంత పొడవు అనేది వస్తుంది. లైనింగ్ అయితే గేర్ కూడా చాలా ఎక్కువనే వస్తుంది. ఇప్పుడైతే ఇక్కడ చిన్నగా ఒక క్రాస్ అనేది కట్ చేసుకోండి. మొత్తం కట్ చేసిన తర్వాత ఈ విధంగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇది మొత్తం కూడా మనకి పీసుల్లాగా వస్తాయి కదా, ఈ పీసులన్నీ కూడా మనం సైడ్కి జాయింట్ వేసేసుకుంటే మనకి కింది వైపు గేర్ అనేది ఎక్కువగా వస్తుంది. మళ్ళీ తర్వాత ఏంటంటే మనకి అతుకులు అనేవి రాకుండా ఉంటాయి అన్నమాట. కింది వైపు మనకి లోపల శారీ పెట్టుకోట్స్ ఉంటాయి కదా, సేమ్ దానికి ఏ విధంగా అయితే లోపల జాయింట్ అనేది ఉంటుందో ఆ శారీ పెట్టుకోట్ లాగానే వస్తుంది ఇది కూడా. ఇప్పుడు ఈ విధంగా వేసుకోండి. మీకు ఇంకా ఎక్కువ గేర్ అనేది కావాలంటే ఇప్పుడు మనం సైడ్కి కట్ చేసిన పీసులు కూడా దీనికి జాయింట్ వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ విధంగా ఒకదానికొకటి మొత్తం పీసులన్నీ కూడా జాయింట్ చేసుకున్న తర్వాత మనము పైన క్లాత్కి నడుము దగ్గర ఒక స్టిచ్ అనేది వేసేసుకోవచ్చు. ఇప్పుడైతే మనం పైన బాడీ పార్ట్ అయితే కట్ చేసుకుందాము. బాడీ మనకి కరెక్ట్ లెంత్ వచ్చి 13.5 ఇంచులు ఉంది. ఒక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఖర్చుల కోసం తీసుకున్నాను. ఇప్పుడు షోల్డర్ వచ్చేసి 7 ఇంచెస్ షోల్డర్ లెంత్ అనేది తీసుకున్నాను. ఇది ఎందుకంటే కొంచెం నార్మల్ సైజ్ ఫ్రాకే కాబట్టి 7 ఇంచెస్ అనేది తీసుకున్నాను. మీరు కొంచెం లావుగా ఉన్న వాళ్ళైతే కనుక 7.5 ఇంచుల వరకు కూడా తీసేసుకోవచ్చు. ఇది మనకి ప్రిన్సెస్ కట్ బ్యాక్ వచ్చి డ్రాప్ నెక్ అనేది తీసుకుంటున్నాను. మనం పైన షోల్డర్ అయితే ఎంత తీసుకున్నామో కిందికి ఆర్మ్ హోల్ రౌండింగ్ కోసం కూడా సేమ్ అదే విధంగా 7 ఇంచెస్ అనేది తీసేసుకొని వీటన్నిటిని కలుపుతూ ఒక ఎల్ షేప్ అనేది ఇట్లా మార్కింగ్ అనేది వేసుకొని ఇక్కడ మనం ఆర్మ్ హోల్ రౌండింగ్ అనేది తీసుకుందాము. ఈ ఫ్రాక్కి చెస్ట్ లూజ్ అయితే మనకి 32 ఇంచెస్ ఉంది, అంటే 8 ఇంచులు కదా, ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా 8.5 ఇంచులకైతే చెస్ట్ లూజ్ అనేది తీసేసుకొని ఇక్కడ ఆర్మ్ హోల్ రౌండింగ్ అనేది వేసుకున్నాను. ఇప్పుడు షోల్డర్ అయితే మనకి 2.5 ఇంచులు అయితే షోల్డర్ వెడల్పు అయితే తీసుకున్నాను. తీసుకున్న తర్వాత మనకి పైన షోల్డర్ ఎక్కడి వరకు అయితే మార్కింగ్ వేసుకున్నామో అక్కడి నుంచి ఒక హాఫ్ ఇంచ్ కిందికి డౌన్ అనేది మనకి ఆర్మ్ హోల్ రౌండింగ్ వైపు ఒక హాఫ్ ఇంచ్ డౌన్ అనేది తీసుకుంటే మనకి పైన షోల్డర్స్ దగ్గర పైన లూజ్గా లేసినట్టుగా ఏమి రాకుండా నీట్గా ఉంటుంది. ఇప్పుడు కింద నడుము అయితే 7 ఇంచులు, ఒక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా మనం వెనక డాట్స్ వేసుకుంటాం కదా, దానికోసం 8 ఇంచులు అయితే తీసుకున్నాను. ఇప్పుడైతే బ్యాక్ పార్ట్కి నెక్ విడ్త్ వచ్చి అంటే నెక్ డౌన్ వచ్చి మనకి 3 ఇంచులు అయితే తీసేసుకున్నాను. ఫ్రంట్ నెక్ అయితే 3.5 ఇంచులు, పావు తక్కువ 4 ఇంచుల వరకు కూడా నెక్ డౌన్ తీసేసుకోవచ్చు. ఇప్పుడు 9.5 ఇంచులకైతే ఇక్కడ మనం ఒక డ్రాప్ షేప్ అయితే వేసుకుంటాం కదా, దానికోసం అయితే 9.5 ఇంచులకైతే ఈ విధంగా మార్కింగ్ వేసుకొని ఇట్లా స్ట్రైట్గా ఒక లైన్ వేసుకొని దీంట్లోనే మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ అనేది ఇక్కడ మార్కింగ్ వేసేసుకోవచ్చు. కింది వైపు అయితే మనకి పావు తక్కువ 2 ఇంచుల విడత అనేది కింది వైపు తీసుకున్నాను. తీసుకొని ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ అంతా కూడా కట్ చేసుకుందాము. ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ అంతా కూడా మనం మార్కింగ్ అయితే వేసుకున్నాం కదా, అక్కడి వరకు కట్ చేసుకుందాము. ఇదైతే మనకి ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ప్రిన్సెస్ కట్ అంబ్రెల్లా హ్యాండ్స్ అయితే ఉంటుంది. దీని స్టిచ్చింగ్ అయితే నేను రేపటి వీడియోలో అయితే చూపిస్తాను. ఇప్పుడైతే ఓన్లీ కటింగ్ వీడియో అయితే మాత్రమే చూపిస్తున్నాను. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ తీసుకున్నాం కదా, దానికి కరెక్ట్గా ఆపోజిట్లో మీరు ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఈ విధంగా వేసేసుకోండి. మనకి ఎందుకంటే ఇటువైపు క్లాత్ అనేది కొంచెం ఎక్స్ట్రా మిగులుతుందని చెప్పేసి నేను ఇటువైపు అయితే వేశాను. మనకి ఫ్రంట్ పార్ట్కి అతుకైతే వస్తుంది కదా, లైనింగ్కి మాత్రమే మనకి జాయింట్ అయితే వస్తుంది. మీరు ఈ విధంగా కట్ చేసుకుంటే ఏంటంటే బ్లౌజ్లకు కూడా మీకు హ్యాండ్స్ అనేవి సరిపోతుంది అనమాట, క్లాత్ అనేది హ్యాండ్స్కి సరిపోతుంది. నేను అందుకోసమని ఇప్పుడు ఈ విధంగా అయితే వేసి చూపిస్తున్నాను. మనకి లోపల లైనింగ్కి అయితే ఒక చిన్న స్టిచ్ అనేది వేసుకోండి, అంటే మీకు లైనింగ్ జాయింట్ వేసుకొని పైన క్లాత్ మాత్రం జాయింట్ లేకుండా కట్ చేసుకుంటే మాత్రము మనకి ఫ్రంట్ పార్ట్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది. మనకి నెక్ అనేది మరి మనకి 3 ఇంచెస్ తీసుకున్నాం కదా, ఇంకొక హాఫ్ ఇంచ్ అనేది ఇప్పుడు నేను కిందికి నెక్ డౌన్ అనేది తీసుకుంటున్నాను.
మనకి ఇప్పుడు చెస్ట్ మిడిల్ పాయింట్ వచ్చేసి 9.5 ఇంచులు అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ మనం కుట్టు అయితే వేసుకోవాలి కదా, ఈ 2 పార్ట్లు జాయింట్ వేసుకోవడానికి. దానికి కొంచెం క్లాత్ అనేది వదిలేసుకొని 3.5 ఇంచులకి అయితే మార్కింగ్ అయితే వేసేసుకోండి. అంటే మొత్తం పావు తక్కువ 4 ఇంచులు అనమాట. ఒకవేళ జాయింట్ ఉన్న క్లాత్ కనుక తీసుకుంటే మీరు 3.5 ఇంచులు అయితే వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇట్లా స్ట్రైట్గా ఒక లైన్ అనేది వేసేసుకొని మీరు ఆ లైన్కి 2 వైపులా కూడా ఒక 3/4 ఇంచు మీకు డాట్ వెడల్పు అనేది 3/4 ఇంచు తీసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే కొంచెం నార్మల్ సైజే కాబట్టి మీకు చెస్ట్ సైజుని బట్టి ఆ డాట్ అనేది కొంచెం ఎక్కువ తీసుకోవచ్చు. ఇప్పుడైతే మొత్తం మనం మార్కింగ్ వేసుకున్నాం కదా, ఇక్కడికి క్లాత్ అయితే కట్ చేసుకుందాము. ఇప్పుడైతే లైనింగ్ క్లాత్ అయితే కట్ చేసుకున్నాం కదా, మనం పైన శారీ క్లాత్ ఉంటుంది కదా, శారీ క్లాత్ కూడా కట్ చేసుకుంటాను నేను. ఇప్పుడు అంబ్రెల్లా హ్యాండ్స్ అయితే నేను కట్ చేసి పెట్టుకున్నాను. ఎందుకంటే మీకు ఇది వీడియో అయితే ఏ విధంగా కట్ చేయాలో చూపించట్లేదు. ఎందుకంటే నేను ఇంతకుముందే మీకు అంబ్రెల్లా హ్యాండ్స్ అనేది ఏ విధంగా కట్ చేసుకోవాలో వీడియో అయితే చేశాను కదా, అది మీకు డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, చూసేయండి. ఇన్ స్టిచ్చింగ్ వీడియో అయితే మీరు నెక్స్ట్ వీడియోలో అయితే చూసేయండి.